హలో అండి అందరికీ ఈరోజు ఇడ్లీ పిండితో టేస్టీగా పునుగులు వేసి ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల ఇడ్లీ పిండిని వేసుకొని ఇడ్లీ పిండిలోకి 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 ఇంచు అల్లంను చిన్నగా తరిగి వేసుకోండి. 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కొత్తిమీరని 1 టేబుల్ స్పూన్ కరివేపాకుని చిన్నగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని 3 టేబుల్ స్పూన్ల వరిపిండిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పునుగుల పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి. లేదంటే కొంచెం లూజ్గా అయినట్లయితే ఇంకొక టేబుల్ స్పూన్ వరిపిండి అయినా వేసుకోవచ్చు. నేను పులుపుగా ఉండే ఇడ్లీ పిండిని వాడుతున్నాను కాబట్టి వంట సోడా ఏమీ వేసుకోవట్లేదు. పులిసిన ఇడ్లీ పిండితో పునుగులు వేసుకుంటే టేస్టీగా వస్తాయి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక చిన్న చిన్నగా పునుగులు వేసుకుని 2 వైపులా బాగా ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.